ప్రభావములు కలుగునుగాక. చెప్పండి ఒకసారి, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభు మనల్ని ఇంతవరకు ఆశ్చర్యకరంగా తన ఆలోచన ద్వారా నడిపించిన దేవునికి, ఆరాధనలో మహిమపరచబడిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు జఫన్యా గ్రంథాన్ని గురించి మీతో నేను పంచుకుంటాను. ఈ జఫన్యా గ్రంథం దేవుని ప్రజలైనటువంటి యోధా వారికి, అలాగే యెరూషలేము పట్టణస్థులకు, పట్టణానికి దేవుని ప్రజలైన వారికి రాసినటువంటి గ్రంథం. వారి కొరకు వారి నిమిత్తమై చెప్పబడినటువంటి దేవుని మాటలు. దీంట్లో ప్రత్యేకంగా 3 అధ్యాయాలు ఉన్నాయి. మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో దేవుని ఆలోచన ఏమై ఉంది అనేది నేను మీతో పంచుకుంటాను. 3 అధ్యాయాల వివరణ ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ జఫన్యా గ్రంథంలో మరి మొదటి అధ్యాయం అంతా కూడా ఏంటి అంటే, పాపస్థితిని బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి హెచ్చరిక. చెప్పండి, మొదటి అధ్యాయం అంతా ఏంటి? వారి యొక్క పాపస్థితిని బట్టి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక. మనం ఆ వాక్యాలు అలా చదువుకుంటా వస్తే, దయచేసి 17వ వచనంలోకి వచ్చేసరికి ప్రభు ఆ మాటను బట్టబయలు చేసి వారి ముందు పెట్టాడు. అదేంటంటే, జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవమును రప్పింపబోచున్నాను. చెప్పండి, జనులు యెహోవా దృష్టికి ఏం చేశారంట? కాబట్టి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి నేను వారిని ఊడ్చివేస్తాను, తుడిచివేస్తాను, నాశనానికి అప్పగించబోతున్నానని ఒక వార్నింగ్ అన్నమాట, హెచ్చరికను దేవుని ప్రజలకు దేవుడిచ్చాడు. ఈరోజు దేవుని పిల్లలు అనిపించుకుంటున్న మనం, ఆరాధన చేస్తున్న మనం, ప్రభువుని గణపరచడానికి దేవుని సన్నిధిలో నిలబడినటువంటి మనం జాగ్రత్తగా హెచ్చరికను తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలకి ఈరోజు హెచ్చరికలు పనికి రావడం లేదు. హెచ్చరికలు స్వీకరించే వాళ్ళు లేరు, హెచ్చరికలు అంగీకరించే వాళ్ళు లేరు. దేవుడిచ్చినటువంటి హెచ్చరిక చాలా శ్రేష్టమైంది, ఆశీర్వాదకరమైంది. అది కూడా వారి యొక్క పాపం విషయమై. జనులట ఏం చేశారట? యెహోవా దృష్టికి పాపము చేసి తిరిగి గనుక నేను వారి మీదికి ఉపద్రవమును రప్పించబోచున్నాను. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఒక రకంగా నేను దాన్ని ఊడ్చివేయబోతున్నాను అంటాడు. 2వ వచనం చూడండి, ఏమీ విడవకుండా భూమి మీద సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులేమి పశువులేమి నేను ఊడ్చివేసేదను. తర్వాత దుర్జనులేమి మత్స్యములేమి, దుర్జనులేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరు లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇలాగా మనం ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుంటా వస్తే ఒక హెచ్చరికను దేవుడు తన ప్రజలకు పంపించాడు. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధానంలో దేవుని హెచ్చరికను మనం తీసుకోవాల్సిన వారంగా ఉన్నాం. లేకపోతే అది చాలా ప్రమాదం. హెచ్చరిక అంటే అక్కడ బోర్డు ఉంటుంది, ఆగాని, అంతవరకు ఆగాలి, అక్కడ ఆగాలి ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా కరెంట్ పోల్స్ ఉండి అక్కడ కానీ ట్రాన్స్ఫార్మర్ ఉంటే దగ్గరికి వెళ్ళి గమనించండి. ఒక 2 ఎముకలు ఇలా పెట్టి పైన ఒక పుర్రె బొమ్మ ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? చూడలేదా? ట్రాన్స్ఫార్మర్ కానీ కరెంటు స్తంభాలకు కానీ 2 ఎముకలు అడ్డంగా ఇలా పెట్టబడి క్రాస్గా, తర్వాత మధ్యలో ఒక పుర్రె ఉంటుంది అన్నమాట వాటిపైన. ఏంటి దాని అర్థం ఏంటంటే అక్కడ డేంజర్ అని ఉంటుంది. అక్కడ చెప్పండి, ఏమని ఉంటుంది? డేంజర్ అని ఉంటుంది, అపాయం అని అర్థం. అంటుకుంటే ముట్టుకుంటే అక్కడ చేయకూడని పనులు చేస్తే నువ్వు కూడా ఇట్ అవుతావు అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి హెచ్చరికను మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. దేన్ని గురించిన హెచ్చరిక అంటే, యెహోవా దృష్టికి వాళ్ళు ఏం చేశారంట? పాపం చేశారు. దేవుని ప్రజలైన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు, వారు ఎలా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ విషయాన్ని వారు కాపాడుకోవాలి అనేది దేవుని ఉన్నతమైన ప్రణాళిక. ఈనాడు దేవుని పిల్లలకి ఒక ప్రత్యేకమైన జీవితం కనబట్టలేదు. దేవుని పిల్లల బ్రతుకులో ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం కనబట్టలేదు. ఎందుకంటే దేవునికి పాపస్థితి అసలు నచ్చదన్నమాట.
దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, పాటలు పాడడానికి వచ్చినటువంటి మనం బాగా ఆలోచించాలి. దేవునికి మనం ఎలాంటి స్థితిలో ఆరాధన చేస్తున్నాం, దేవునికి మనం అందించే ఆరాధన ఎలా ఉంది, అంగీకారమేనా, యోగ్యమేనా, దేవుడు స్వీకరిస్తాడా, అంగీకరిస్తాడా అని ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి. ఈ హెచ్చరికను చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు ప్రభువు అలా హెచ్చరించాల్సి వచ్చిందంటే, ఈ అధ్యాయం అంతా కూడా ఈ జెఫన్యా గ్రంథంలో దేవుని పిల్లలు పాపస్థితిని దేవుడు అసలు అంగీకరించడండి. పాపస్థితిని దేవుడు ఏమాత్రం కూడా సహించలేడనమాట. దేవుని పిల్లల్లో పాపం ఉండడాన్ని దేవుడు అసలు ఒప్పుకోడు. ప్రారంభం నుంచి మనం ఆదికాండం నుంచి గమనిస్తే దేవునికి ఎక్కడైనా కోపం రావడానికి కారణం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కానీ, యోధావారు కానీ, ఆయన పిలుచుకున్న వారు కానీ చేసినటువంటి పాపమే కారణం. చెప్పండి, దేవుని కోపానికి కారణం వారి యొక్క పాపం. ఎప్పుడైనా దేవునికి కోపం వచ్చిందా అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మాత్రమే కోపం వచ్చింది. ఒక పక్క ప్రేమ గల దేవుడే కానీ ఆయన అపవిత్రతను మాత్రం సహించడనమాట. అపవిత్రతను ఏమాత్రం ఒప్పుకోడనమాట. అపవిత్రతను ఏమాత్రం కూడా ఆయన అంగీకరించేవాడు కాదని అర్థం. వాక్యంలో రాయబడిన మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, ఇక్కడ ఒక శ్రేష్టమైన విషయాన్ని చెప్పాడు భక్తుడు. ఇదిగో హెచ్చరిక చేస్తున్నాడు. అదేంటంటే, జనులు దేవునికి విరోధంగా దేవుని దృష్టికి విరోధంగా ఏం చేశారంట? పాపం చేశారు. పాపం వలన అవమానం వస్తుంది ప్రియులారా. పాపం శాపాన్ని తీసుకొస్తుంది. పాపం తలదించుకునేలా చేస్తుంది. పాపం శిక్షకు కారణమవుతుంది. పాపం నిన్ను దోషిగా నిలబెడుతుంది, అపరాధిగా నిలబెడుతుంది, నీకు అవమానాన్ని తీసుకొస్తుంది. అది నీకు మాత్రమే కాకుండా అంతటితో ఆగిపోకుండా దేవునికి కూడా ఏం తీసుకొస్తుంది అంటే అవమానాన్ని తీసుకొస్తుంది. చక్కగా బైబిల్ పట్టుకొని చక్కగా ముసుగేసుకు దేవుని సన్నిధికి వచ్చాం. గంభీరంగా స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. అలా సంతోషంగా వచ్చేటువంటి ప్రజలను చూసినటువంటి వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి పాపస్థితిని చూసినప్పుడు ఏమంటారు? మందిరానికైతే చక్కగా బయలుదేరి బైబిల్ పట్టుకొని వెళ్తున్నారు, కానీ పద్ధతి మారిందా, నడక మారిందా, ఆలోచన మారిందా, వ్యవహారం మారిందా అన్నప్పుడు ఎంత అవమానం కదా. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య ఏం చేయబడుతుంది అన్నాడు? దూషింపబడతా ఉంది, అవమానపరచబడతా ఉందని. అవును, మనకి అవమానమే కాకుండా మన పాపస్థితి మనం నమ్మి ఆరాధిస్తున్న దేవునికి కూడా ఏం తీసుకొస్తుందంటే అవమానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి పాపస్థితి దేవుని పిల్లల్లో ఉండడానికి దేవుడు ఇష్టపడడు. అందుకనే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో రాస్తా పౌలు గారు అన్నాడు, మీరు అపవిత్రులుగా ఉండడానికి పిలువబడలేదు అని. అందరూ చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్ములను పిలిచెను గాని 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మీరు పరిశుద్ధులగుటే అనగా 4వ వచనం చూడండి. 4వ వచనం, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటకు దేవుడు మనలను వీళ్ళందరూ ఆమేన్ చెప్పండి. పరిశుద్ధులగటానికి పిలిచాడంట, పవిత్రులుగా ఉండడానికి పిలిచాడట దేవుడు. అందుకే పిలిచాడు కాబట్టి మీరు అపవిత్రులుగా ఉండడానికి ఏమాత్రం వీల్లేదు అని చెప్తున్నాడు పౌలు గారు. దేవుని పిల్లలం, దేవుణ్ణి ఆరాధించే మనం మొదట పవిత్రంగా పరిశుద్ధంగా ఆరాధించాలి. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను. చెప్పండి, నేను పరిశుద్ధుడను. ఆయన ఆరాధించే ప్రజలు కూడా పరిశుద్ధులై పవిత్రులై ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నా. లేకపోతే అది నీకు నీ కుటుంబానికి అవమానం తీసుకొస్తుంది. నువ్వు నమ్మి ఇప్పుడు ఆరాధించడానికి వచ్చేవి ఆ దేవునికి కూడా ఏం తీసుకొస్తుంది అంటే నీ పాపం అవమానాన్ని తీసుకొస్తుంది. దేవుని నామం దూషింపబడ్డానికి హేతువా మనమే అవుతామని దేవుని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి హెచ్చరికను తీసుకున్నటువంటి వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన మనం గమనించాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఈ 2-3 అధ్యాయాల్లో నేను ఒక 4 విషయాలు పంచుకుంటాను. వాళ్ళకి దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుని పిల్లలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వార్నింగ్ అంటే ఏంటి? అక్కడ ప్రమాదం ఉందని కదా, దాంట్లో గుండా నువ్వు వెళ్తే అపాయం ఉందని కదా.
ఒకరోజు ఖచ్చితంగా దేవుడు ఇలాంటి రిజల్ట్నే మనకిస్తాడనమాట. మనం కానీ దేవుని మాటను తృణీకరించి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనం మనకిష్టమైన త్రోవల్లో ప్రయాణం చేస్తే ఒకరోజు ఖచ్చితంగా దేవుని ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుంది అనమాట. అందుకే దేవుడు వారికి హెచ్చరికను పంపించాడు. మొదటి అధ్యాయం అంతా కూడా వారు చేసిన పాపస్థితిని బట్టి హెచ్చరికను చేశాడు. దేవుడు హెచ్చరిస్తాడు. అందరూ చెప్పండి, దేవుడు హెచ్చరిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హెచ్చరించినప్పుడు దేవుని మాటకు లోబడిన వారు చాలా దీవించబడతారు, చాలా ఆశీర్వదించబడతారు. ఖచ్చితంగా దేవుని హెచ్చరికను దేవుని ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పాపస్థితిని గురించి హెచ్చరించిన దేవుడు రెండవదిగా ఆయన ఏం చేశాడంటే 2వ అధ్యాయంలోకి వచ్చి తలకే హెచ్చరించిన తర్వాత వారికి ఆహ్వానాన్ని పలికాడు. చెప్పండి అందరూ, ఏం పలికాడు? అందరు చెప్పాలి. 2వ అధ్యాయం ఆహ్వానం అన్నమాట. వారు పాపంలో ఉన్నా, వారు అవిధేయతలో ఉన్నా, వారు అపరాధంలో ఉన్నా కూడా దేవుడు వారిని పిలుస్తున్నట్టుగా రాయబడింది. అందరూ చూడండి 2వ అధ్యాయం ప్రారంభ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పట్టుగాలికి ఎగిరిపోనట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. అందరు చెప్పండి, ఏమంటున్నాడు? కూడి. ఆమేన్ చెప్పండి గట్టిగా, వినపడాలి నాకు. హల్లెలూయా. రండి అంటున్నాడు. పాపంలో, లోకంలో, చీకట్లో, అంధకారంలో ఉన్నటువంటి వారిని ప్రభు అంటున్నాడు, రండి నా దగ్గరికి, కూడి రండి నా దగ్గరికి అంటున్నాడు. చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆయన చిత్తానుసారంగా రావాల్సిన అవసరం ఉంది. దేవుడు ఒకవేళ మనం పాపస్థితిలో ఉంటే కూడా ఆహ్వానిస్తాడా అంటే అవును. ఇక్కడ వారున్న పాపస్థితిలోనే హెచ్చరించిన తర్వాత హెచ్చరించిన దేవుడు వాళ్ళని తన దగ్గరికి రమ్మంటున్నాడు. సమయం గాలికి పొట్టు ఎగిరిపోనట్టుగా ఎగిరిపోతుంది. సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. అందరూ చెప్పండి అమ్మా, ఏ జనులారా అంటే సిగ్గుమాలిన వాళ్ళు అని ఎప్పుడన్నా అన్నారా మీరు? నీకు సిగ్గులేదని మీ ఆయన్ని కానీ, నీకు సిగ్గులేదని మీ బిడ్డలను కానీ, నీకు సిగ్గులేదని పిల్లలను కానీ ఎప్పుడన్నా అన్నారా? అంటే ఒకవేళ ఎప్పుడు అనాల్సి వచ్చి ఉంటుంది. వాళ్ళు వద్దన్న పని పదే పని చేస్తే నీకేం లేదు? చెప్పండి, నీకెన్నిసార్లు చెప్పినా ఏం లేదు? రాదు కదా, నీకు సిగ్గు రాదు కదా. సిగ్గులేనోడు నువ్వు, సిగ్గులేందాను నువ్వు అని వినకపోతే కదా అనేది. దేవుడు తన ప్రజలతో వాళ్ళు సిగ్గుమాలిన వారని, మాట విన్నని వారని, అర్థం చేసుకోవట్లేదని అర్థమయ్యి ప్రభు అంటున్నాడు, ఒరే నాయనా సిగ్గుమాలిన వారులారా మీరు రండి అంటున్నాడు. అబ్బా, సిగ్గులేని వాళ్ళని కూడా పిలుస్తున్న దేవునికి ఎంత ప్రేమ ఉందో అందరూ స్తోత్రం చెప్పండి. నా మట్టుకు నాకేమనిపించిందంటే నిజమే కదా, సిగ్గు లేకుండా అనేక సార్లు చేయొద్దన్న పని చేస్తుంటే కదా సిగ్గు లేదనేది. అనేక సార్లు వద్దన్న పనులు, కూడొద్దన్న పనులు చేస్తేనే కదా సిగ్గు లేదన్నది. అవును, ఏది మాట్లాడొద్దంటే అది మాట్లాడుతూ, ఏది చేయొద్దంటే అది చేస్తూ, మనం దేవునికి విరోధంగా నడవకూడని మార్గాల్లో నడుస్తున్నప్పుడు మనం సిగ్గుమాలిన వారం కాకపోతే సిగ్గున్న వాళ్ళని ఎలా అవుతాం? ఒకసారి చెప్తే జాగ్రత్తగా లోబడ్డ వాళ్ళని సిగ్గు తెచ్చుకున్నాడు అంటారు, కానీ అదే పని పదే చేస్తుంటే ఏమంటారు మరి? సిగ్గులేను. అందుకే ప్రభు అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా. అందరు చెప్పండి అమ్మా, వినపడలేదు నాకు. అయ్యో ప్రభు ఉదయకాల సమయంలో ఆరాధనలో, అయ్యో మీరు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండి ప్రభు దగ్గరకు వస్తూ బైబిల్ పట్టుకొని ఆరాధన చేస్తున్నారు కానీ మీకేం లేదంటున్నాడు. సిగ్గు లేదు. అనేక విషయాలు మీరు మానుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి, దేవునికి విరోధమైన ఆలోచనలు మీలో చాలా ఉన్నాయి, వాటిని విషయమై మీకు సిగ్గు లేదు అని అయినా కూడా పిలుస్తున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరునట్లుగా సమయము గతించుచున్నది, విధి నిర్ణయము రాకమునుపే. అదిగో విధి నిర్ణయం ఉందట. యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటక యెహోవా ఉగ్రత దినము రాకమునుపే మీరే కూడి రండి అని చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమ దేవునికి! చూసారా, వీళ్ళు సిగ్గుమాలిన వాళ్ళై ఉండి శిక్షకు అర్హులు కావలసిన వారై ఉండగా కూడా ప్రభు అంటున్నాడు, కూడి రండి నా దగ్గరకు అంటున్నాడు. మీరు గమనించారా, ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎవరిని పిలిచాడు? మీరు చెప్పండి, ఎవరిని పిలిచాడు? జక్కయ్య దగ్గరకు వెళ్ళాడు. జక్కయ్య దగ్గరకు వెళ్ళి జక్కయ్య యేసు ప్రభుని చూడాలని మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎవరికి కనబడకుండా మేడి చెట్టెక్కి కూర్చొని ప్రభువుని చూడాలనే తన ఆశ తీర్చుకోవాలనే ఆలోచనతో మేడి చెట్టు మీద తెచ్చేసుకో కూర్చున్నాడు. నేరుగా అక్కడికి వచ్చిన ప్రభు అన్నాడు కదా, తలపైకెత్తి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాలి, బస చెయ్యాలన్నాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి.
జక్కయ్య త్వరగా సంతోషముతో దిగి యేసయ్యని చేర్చుకున్నాడు. యేసయ్యతో పాటు జక్కయ్యతో పాటు యేసయ్య నడుచుకుంటా జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్తుంటే వెనకాల చూసేవాళ్ళు అంటున్నారు, యేసు ప్రభు ఎవరి ఇంటికి వెళ్తున్నాడు? ఈయన పాపి అయిన మనుషుడు కదా. చెప్పండి, ఈయన పాపి అయిన మనుషుడు కదా. యేసు ప్రభు వారు పాపి అయిన మనుషుడి దగ్గరికి ఏం చేయడానికి వెళ్తున్నాడు? బస చేయ వెళ్ళనని చెప్పుకున్నారంట. ప్రియులారా, పాపిని పిలిచి పాపిని ప్రేమించి వారిని ఉన్నతమైనటువంటి మార్పులకు తీసుకురావడానికి ప్రభు పాపులను పిలవచ్చానని చెప్పాడు. మీకు గుర్తుందా? లూకా సువార్తలో వాక్యాన్ని చూడాలి. వాక్యాన్ని చదివితే ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్పాడు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు లూకా సువార్త 5వ అధ్యాయములో 32వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, నువ్వు పాపంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, అపరాధంలో ఉన్నావో, ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేసిన దేవుడు, కూడి రండి నా దగ్గరికి. విధి నిర్ణయం అనేటువంటిది ఒకటి ఉంది, యెహోవా కోపాగ్ని దినం అనేటువంటిది ఒకటి ఉంది. అది రాకమునుపే, నువ్వు శిక్ష పొందకమునుపే నువ్వు కూడి రా అంటున్నాడు దేవుడు. కూడి రా అంటున్నాడు దేవుడు. దేవుని మాటకు వినడానికి, ఆహ్వానాన్ని పలుకుతున్న దేవుని ఆహ్వానాన్ని వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఆహ్వానిస్తున్నాడు దేవుడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ఇదిగో జక్కయ్యని ఆహ్వానించాడు. ఇదిగో జక్కయ్య దిగు, త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండాలి. జక్కయ్యని ప్రభు ఆహ్వానించాడా? జక్కయ్య ప్రభుని ఆహ్వానించాడా? మీరేం చెప్తారు చెప్పండి. ఫస్ట్ వచ్చి జక్కయ్యని పిలిచి పేరు పెట్టి జక్కయ్యని ఆహ్వానించింది దేవుడు మరి జక్కయ్యని పిలిచాడు, కానీ జక్కయ్య దేవుణ్ణి ఫస్ట్ పిలవలేదు. జస్ట్ చూడాలనుకున్నాడు చెట్టెక్కంతే. కానీ నేరుగా ప్రభు వచ్చి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగురా, నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎలాంటి వారం అనే విషయాన్ని దేవుడు పక్కన పెట్టి నా దగ్గరికి రమ్మంటున్నాడు, కూడి రమ్మంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ప్రభు అక్కడ ఒక మాట చెప్పాడు, మీకు నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం దయచేసి. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని హేయ క్రియలను నా సన్నిధిని తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందురు, ఆయన యందే అతిశయపడుదురు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటున్నాడు, రండి, తిరిగి రండి నా దగ్గరికి అంటున్నాడు. పాట పాడతాం కదా, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నోరున్న వాళ్ళు మాత్రం పాడండి, మిగతా వాళ్ళు అసలు నోరు తెరవద్దు. రండి రండి, నోరు బాగున్న వాళ్ళు పాడండి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మొయ్యువారలు, ప్రయాసపడి భారము మొయ్యువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నేనేగాకింకెవ్వరు పడదాం, నేనేగాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి రమ్మనుచున్నాడు. అందరు గంభీరంగా చెప్పండి.
ప్రయాసపడి భారమోసిన వాళ్ళని పిలిచాడు, రండి నా దగ్గరికి విశ్రాంతినిస్తానని. పాపులను పిలవచ్చానండి. ఇక్కడ ఏమంటున్నాడు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో 32వ వచనంలో ఏమంటున్నాడు? ఇదిగో ఎందుకు పాపులను పిలిచాడని రాశాడంటే జవాబు కూడా చెప్పాడు అక్కడ. వాళ్ళంట మారు మనసు పొందాలని. అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇందాక జఫన్యా గ్రంథం 1వ అధ్యాయంలో వాళ్ళకి దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే వాళ్ళు మారాలని. వాళ్ళకి ఆహ్వానం ఎందుకు ఇచ్చారంటే ఆహ్వానాన్ని బట్టైనా వాళ్ళు మారతారని, మార్చుకుంటారని. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకి ఆహ్వానం పలికిన ప్రభు అంటున్నాడు, రండి మీరు కూడి రండి, సిగ్గుమాలిన వారుగా ఉన్నారు రండి, ముష్కరమైన జనంగా ఉన్నారు రండి నా దగ్గరికి. విధి నిర్ణయం రాబోతుంది, ఉగ్రత మిమ్మల్ని కాల్చే దేవుని కోపాగ్ని దినం రాబోతుంది. దాన్ని తప్పించుకోవడానికి రండి కూడి రండి అని పిలిచాడు. వారి యొక్క పాపాన్ని గురించి హెచ్చరిక చేసిన దేవుడు హెచ్చరిక వదిలిపెట్టలేదు, కానీ వారికి ఆహ్వానాన్ని పలికాడు. అందరూ చెప్పండి ఏం పలికాడు? ఎవరైనా పాప స్థితిలో ఉన్న వాళ్ళని ఆహ్వానిస్తారా? ఎవరిని పిలవడానికి వచ్చాడంటే లూకాసు వార్త 5:32లో పాపులను ఎందుకు పిలిచాడంటే వాళ్ళని ఎందుకు పిలిచాడంట అక్కడ రాశాడు, మారు మనసు పొందడానికి. హల్లెలూయా. అమ్మ చెప్పండి, ఏం పొందడానికి? విశ్వాస జీవితంలో దేవుని సన్నిధానానికి దేవుడు మనల్ని ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే మారు మనసు పొందాలని, మారు మనసుతో కూడిన ఆరాధన చేయాలని. మనం చదువుతున్న ఈ 4వ అధ్యాయంలో అదే కనబడుతుంది. ఇర్మియా గ్రంథం. ఇదిగో యెహోవా వాక్కు, ఇశ్రాయేలు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలను పిలిచినట్టు దేవుడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? నువ్వు ఇటు అటు తిరగాలి, తిరుగుతున్నావు, ఆ తిరుగుటం నువ్వేం చేయాలంటే మానాలి. అదే మార్పు అంటే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మారుదువుగాక, మార్చుకుందువుగాక. వాక్యం చెప్తుంది, నీవు అటు ఇటు తిరుగుట మాని. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు అటు ఇటు తిరగడం మానేసేయమని చెప్పండి. తిరుగులాట ఎక్కువైపోయింది నీకు, తిరుగులాట ఎక్కువైపోయింది. కాలు కుదురుగా ఉండలేదు, మనసు కుదురుగా ఉండలేదు, ఆలోచన కుదురుగా ఉండలేదు, అటు ఇటు తిరుగుతున్నావు నువ్వు అంటున్నాడు. నేనేదో చెప్పినట్టు ఏంది అలా చూస్తున్నారు మీరు? నేనేదో చెప్పినట్టు నా సొంత మాటలైనట్టు ఇదే యెహోవా వాక్ అని గంభీరంగా చెప్తున్నాడు. పెద్దగా చదవండి ఎవరన్నా చదివేవాళ్ళు పెద్దగా. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలో నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలని ఆహ్వానం పలుకుతున్నాడు. ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలు నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను. కొందరు చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుని ఆలోచన నువ్వు కానీ ఖచ్చితంగా తీసుకొని, ఆహ్వానాన్ని తీసుకొని కానీ మార్చుకొని కానీ ఆయన దగ్గరికి వస్తే ప్రభువులో ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యంలో జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనిస్తే మీకు లోతైన సత్యాలు బోధపడతాయండి. లోతైన సత్యాలు బోధపడతాయి మన ఆత్మీయ జీవితానికి. వారి పాపస్థితిని గురించి హెచ్చరిక చేసిన దేవుడు వదిలిపెట్టలేదు. హెచ్చరిక చేసి పాపం వలన నీకు నష్టం వస్తుంది, అవమానం వస్తుంది, నీ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, నాకు కూడా దూషణ కలుగుతుంది, నీ నామం అవమానపరచబడుతుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని హెచ్చరించిన దేవుడు, పరిశుద్ధంగా ఆరాధించాలని హెచ్చరించిన దేవుడు వాళ్ళని అలా వదిలిపెట్టలేదు. మరలా ఆహ్వానిస్తున్నాడు. చేయొద్దన్న పని పదే పదే చేస్తున్న సిగ్గులేని వాళ్ళలారా అంటున్నాడు. అనండి, సిగ్గులేని వాళ్ళు అన్నాడా, సిగ్గుమాలిన వాళ్ళు అన్నారా? సిగ్గుమాలిన వారులారా కూడి రండి అంటే ఒకళ్ళు కాదమ్మో, చాలామంది ఉన్నట్టున్నారు అక్కడ. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరో ఒకళ్ళు అనుకోబాక అని చెప్పండి. ఎవరో ఒకళ్ళకి వాళ్ళకి సంబంధించిందిలే అనుకుని ఒకళ్ళ మీదకి, ఎవరో ఒకళ్ళ మీదకి నెట్టొద్దండి. ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఏదో ఒక సమూహమే కనపడుతున్నట్టుంది, అందుకే చెప్తున్నాడు, సిగ్గుమాలిన వారులారా మీరంతా కూడి రండి, కూడి రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో దానికి సంబంధించిన ఆహ్వానం ఎలా రావాలి అంటే, నువ్వు వస్తా నువ్వేం చేయాలంటే నువ్వు అటు ఇటు తిరగటం మానాలి. దేవుని పిల్లలకు నిలకడ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. విశ్వాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో నీకు ఒక స్థిరత్వం రావాలి. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను అలంకారం ధరించుకొని ప్రభువుని ఆరాధించడానికి ఒక నీకు నిలకడ ఉండాలి. ఇది ఉదయం, రాత్రి అయినా అంతే, మధ్యాహ్నం అయినా అంతే, ఏ టైం అయినా అంతే. ఎన్ని టయాలు నేను చూశానంటే అన్ని టయాల్లో మార్పు లేదు మనుషుల్లో. కొంతమంది ఏ టైం అన్నా పెట్టు, మధ్యాహ్నం మధ్యాహ్నం పెట్టిన అదే ఊగులాట.
ఉదయాన్నే పెట్టిన అదే ఊగులాట, 9 గంటలకు పెట్టిన అదే ఊగులాట. మరి ఎప్పుడు స్టాండ్గా ఉండేది? మొహం మాత్రం ఇంతలా అయిపోద్ది, ఇంతలా అయిపోద్ది, కానీ కళ్ళు ఎప్పుడు మూతలు పడతానే ఉంటాయి. నోరు తెరిచి అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రం చెప్పండి. మీరు మేలుకొందురుగాక. వాక్యం మీ హృదయంలో పడాలంటే మేలుకోవాలి కదా, వాక్యం వినాలి కదా, అది మీ మీద పని చేయాలి కదా. ఖచ్చితంగా అప్పుడు దేవుడు ఎందుకు హెచ్చరించాడని అర్థమవుతుంది, తర్వాత ఎందుకు ఆహ్వానించాడని అర్థమవుతుంది. ఈ ఆహ్వానాన్ని ఎవరైతే తీసుకొని ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అక్కడ 2వ వచనంలో ఏమన్నా, సత్యమును బట్టి మొదటి వచనంలో నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ఇందాకేం చదివాం? 5వ అధ్యాయం మత్తయి సువార్త 32లో వారిని దేవుడు ఎందుకు పిలిచాడంట? పాపులను మార్పు పొందడానికి, మారు మనసు పొందడానికి, పాపస్థితి నుంచి మార్చుకోవడానికి, అవిధేయత స్థితి నుంచి మార్చుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు అటు ఇటు తిరగడం మానేయి అంటున్నాడు. నీ హేయక్రియలు నా సన్నిధిలో నుంచి నువ్వేం చేయాలంటున్నాడంటే తొలగించు అంటున్నాడు. ఇంకా దేవునికి విరోధమైన హేయక్రియలు మనలో ఉండి మనం మాత్రం గప్పాలు కొట్టుకుంటున్నాం, ఏమంటే ఆరాధన చేస్తున్నాం. మీరు చదివితే 3వ అధ్యాయంలోకి వచ్చేదానికి వాళ్ళు గప్పాలు కొట్టుకునే వాళ్ళు అని చెప్పాడు. ఇంకా మనం ఆడదాకా వెళ్ళలేదు, గప్పాలు కొట్టుకుంటున్నారంటాడు. అందరు చెప్పండి ఏంటది? పాస్టర్ గారు కొత్త పదాలన్నీ పలుకుతున్నారు, మీరు ఎక్కడున్నాయి అని చెప్పొద్దు. బైబిల్లో ఉన్న మాట తప్ప నేను ఒక్క మాట నాకు నా సొంత ఆలోచన చెప్పకపోదునుగాక. వాళ్ళ స్థితిని గురించి మీరు చదివితే దయచేసి జఫన్యా గ్రంథంలోకి రండి. మళ్ళీ మీరు జఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలోకి వచ్చే తలకే అక్కడ ఈ 3వ అధ్యాయం ప్రారంభం దేవుని ఆలోచన. చెప్పండి, శిక్షను గురించి వాళ్ళకి ఆహ్వానాన్ని పలికిన దేవుడు 3వదిగా వాళ్ళకి ఆలోచన చెప్పాడండి. చెప్పండి, ఏం చెప్పాడు? ఆలోచించుకోవడానికి అవకాశం ఇచ్చి ఆలోచన చెప్తా వచ్చాడు. ఈ 3వ అధ్యాయంలో దాదాపుగా 8 వచనాల వరకు ఆలోచన అన్నమాట. ఆలోచన అందరూ చెప్పండి ఏంటది? ఆలోచన. ఆహ్వానం పంపినప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోండి. మీకు ఎప్పుడన్నా పెళ్లి కార్డు వచ్చిందా? దినం కార్డు వచ్చిందా? ఆ కార్డు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆలోచించుకుంటారా? ఆలోచించుకోరా? సదింపు కాగితాలు చూసి వాళ్ళ పెళ్ళికి మనం అసలు వెళ్ళాలా లేదా, వాళ్ళు దినానికి వచ్చారా లేదా, ఆ పిల్లకి ఏమన్నా పెట్టారా లేదా, ఇవి కానీ అన్నీ చూసుకొని వాళ్ళు రాకపోతే, వాళ్ళు కానీ ఏం పెట్టకపోతే అంత అవసరం ఏమి లేదులే, దీని గురించి అంత కార్డు పక్కన పడే. ఒకవేళ వాళ్ళ పేరుగా నుండి 10 రూపాయలు 20 రూపాయలు చదివింపులు ఉంటే మనం కూడా 30 రూపాయలు పెడదామని సిద్ధపడతారు. దాని గురించిన ఆలోచన. దేవుడు కూడా నీకు ఆహ్వానం పంపుతున్నాడు. లెక్కలు తెలుసుకోవాలి ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆహ్వానాన్ని పంపిన ఆయన అంటున్నాడు, మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అటు ఇటు తిరగటం మానాలి. 2వది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు సత్యమును బట్టి న్యాయమును బట్టి కాదు నీ హేయక్రియలను నా సన్నిధిలో నుంచి నువ్వేం చేయాలంటే తొలగించుకోవాలన్నాడు. తర్వాత 3వదిగా నువ్వేం చేయాలంటే సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఆయన యందు ప్రమాణం చేస్తే నీకేం కలుగుతున్నానంటే ఆశీర్వాదం కలుగుతుంది. జబర్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. ఈ జఫన్యా గ్రంథంలో దయచేసి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి శిక్షను గురించి వాళ్ళకి ఆహ్వానాన్ని పంపినా కూడా ఒకవేళ ఆహ్వానాన్ని తీసుకుంటే వాళ్ళకి రాబోతున్నటువంటి శిక్షను గురించి ఆలోచన. 3వ అధ్యాయం ప్రారంభం దయచేసి వాక్యం చూడండి. నిష్కరమైనది భ్రష్టమైనది అన్యాయం చేయనది పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, అది శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు, దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడు, తెల్లవారు వరకు ఏమీ లేకుండా మిగలకుండా భక్షించు తోడేళ్ళు. 4వ వచనం అందరూ చూడండి. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసకులు దాని యాజకులు ధర్మశాస్త్రము నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తారు. వాక్యం చదివారు కదా. 1 భక్షించు తోడేళ్ళంట, తర్వాత అంటున్నాడు వారు విశ్వాస ఘాతకులంట, వారు గప్పాలు కొట్టుకునే వాళ్ళంట. అందరు చెప్పండమ్మా, ఏం కొట్టుకునేవాళ్ళు? గప్పాలంటే గొప్పలు. అబ్బా మీకెందుకు తెలియదు? గప్పాలంటే గొప్పలండి. ఇప్పుడు ఏదన్నా చెయ్యి, నువ్వు బాగా పాడావంటే ఉబ్బుతారు, నువ్వు జాగ్రత్తగా పాడంటే మాత్రం ముడుచుకుపోతారు, బాగా పాడావంటే మాత్రం ఉబ్బిపోతారు బెలూన్ లాగా.
పాస్టర్ గారు కూడా ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. నువ్వు జాగ్రత్త, దేవుని సన్నిధిలో సరిగా బాడు అన్నావు అనుకో, ఇక చెప్పే పని లేదు. ముఖం ఎన్ని రకాలుగా మారిపోతుందో. ఇక్కడ అంటున్నాడు ముష్కరమైన జనం అంటున్నాడు, భ్రష్టమైన జనం అంటున్నాడు. అదిగో ఆ పట్టణానికి శ్రమ అంటున్నాడు. శిక్షను ప్రకటిస్తున్నటువంటి ఆయన దాని గురించి ఒక ఆలోచన కూడా చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు విశ్వాసఘాతకులు, దాని ప్రవక్తలు గొప్పలు కొట్టుకునేవాళ్ళు అంట, గొప్పలు చెప్పుకునేవాళ్ళు. బడాయి మాటలు అంటారే, అందరు చెప్పండి అమ్మా ఏ మాటలు. ఉండేదేమో కొద్దిగా, చెప్పేదేమో పెద్ద పెద్ద. అబ్బో మా ఇంటి వెనకాల ఏముండయి అనుకున్నావు, ఏముండయమ్మా, అబ్బో ఇక చెప్పే పని కాదు. లోపల ఏముండయో అనుకుని ఏముండయమ్మా, ఓ ఇక అన్ని గొప్పలు బడాయి మాటలు అనమాట. మన సంఘంలో అలాంటి గప్పాలు చెప్పుకునే బడాయి పరులు ఎవరు లేకపోదురు కాక. వినపడలేదు నాకు. మేమేందనుకున్నాం, ఓ ఏందనుకున్నాం. కొంతమందికి అసలు పిలిచి చెబుతుంటారు అనమాట. రాత్రి చూసావా, ఇదిగో ఇది తీసుకొచ్చాడు మా ఆయన. ఇక చెవులు ఊపుతూ ఉంటుంది. ఇక చెవు చూడమని ఏలాడుతూ ఉంటుంది. ఇంత లావునది, దాన్ని ఏమంటారు, తమ్మె. ఆ తమ్మికి ఇంత గుదిబండలాగా వేసుకొని ఊపుతూ ఉంటుంది. చూడు కావాలంటే 3 షవర్లు, 7 తులాలు, ఇక చెబుతూ ఉంటుంది మొత్తం. ఇక వాస్తవంగా కొంతమంది ఏమంటారు వాటిని, గోళ్ళు పెట్టుకొని కూడా కొంతమంది ఊగులాడుతూ ఉంటారు. ఎంత గప్పాలంటే ఉంగరం పెట్టి కనపడేటట్టు చూపెడతా ఉంటుంది అనమాట. అదేమో పిచ్చిది, పైసా రావు దానికి. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటున్నట్టు, విశ్వాసఘాతకులంట, గప్పాలు చెప్పుకునే వాళ్ళంట. వాళ్ళ ప్రవక్తలు అలాంటి వాళ్ళే, ధర్మశాస్త్రోపదేశకులు అలాంటి వాళ్ళే, దాంట్లో ఉండే న్యాయాధిపతులు అలాంటి వాళ్ళే, ప్రజలు అలాంటి వాళ్ళే. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ పట్టణానికి శ్రమ రాబోతుందని, శిక్ష రాబోతుందని ఒక ఆలోచన చెప్పాడు. మొదటిది హెచ్చరిక, రెండవది ఆహ్వానం అనండి. మొదటిది హెచ్చరిక, రెండవది ఆహ్వానం, మూడవది ఆలోచన. అందరూ చెప్పండి, మూడవది ఆలోచన. దేవుడు ఆలోచించాలి. మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు విన్నప్పుడల్లా వాళ్ళకి ఆలోచన చెప్తున్నాడు. అయ్యో వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారని ఆలోచన చెప్పాడో తెలుసా? మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటలేదు. మొదటిది, 2వ వచనం, దేవుని మాట ఆ ప్రజ, ఆ పట్టణం ఆలకించదట. 2వది, శిక్షకు లోబడదట. 3వది, విశ్వాసం ఉంటుందట. 4వది, దేవుని యొద్దకు రాదట. ఆ పట్టణాన్ని గురించి దేవుడు ఒక ఆలోచన చెప్తున్నాడు. వీళ్ళకి దేవుని ఎదుట అసలు రహస్యమే లేదని అర్థం కాదట. వాళ్ళు అపవిత్రులుగా, అపవిత్రపరచబడిన జీవితంతో కనబడుతున్నారట. 5వ వచనం, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏది లేదు. 6వ వచనం అందరూ చూడండి, అయినను నీతిహీనులు, చెప్పండి, నీతిహీనులు, వినపడలా, నీతిహీనులు సిగ్గెరుగనమ్మ, చెప్పండి. ఎన్ని చెప్తే ఏమైంది, వీళ్ళు ఏమెరుగరట. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఏంది ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. నీతిహీనులకి ఏం తెలీదు, సిగ్గెరగరు వీళ్ళు, సిగ్గు తెలియదు వీళ్ళకి. ఎన్నన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, మార్పు రాదేళ్లలో. సిగ్గనేది తెలీదు. నేను ఈ మాట మాట్లాడొచ్చా, నేను ఇలా ప్రవర్తించొచ్చా, నేను ఇలా నడవచ్చా అనే సిగ్గు రాదు వీళ్ళకి. అయినా కూడా దేవుని సన్నిధిలో ఆరాధన 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 ఆయాసం వచ్చి అంతగా ఆరాధన చేస్తారనమాట. అమ్మా, అరిసి ఆరాధన చేయటం కాదు. దేవునికి ఆయాసం కలిగించే చాలా విషయాలు, బాధ పెట్టే విషయాలు చాలా అంతరంగంలో ఉన్నాయి. వాటిని గురించి ఆలోచన చేయమంటున్నాడు దేవుడు. ఆలోచన చెప్తున్నాడు. శ్రమ నీకు శిక్ష రాబోతుంది. ఆహ్వానం పలికిన ఆయనలో అతిశయం నీకు కలగాలంటే ఇదిగో నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆహ్వానం పలికాడు. ఇప్పుడు శిక్షణ గురించి వాళ్ళకి ఆలోచన చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆలోచన తీసుకున్న వాళ్ళు ఆలోచనకు అంగీకరించి లోబడతారో వారి జీవితం ఒక అద్భుతంగా మార్చబడుతుందండి.
ఆలోచన ఎప్పుడైనా దేవుని ఆలోచన మనం తృణీకరించకుండా తీసుకోవాలి. అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను చాలాసార్లు చెప్పాడు, నా కుమారుడా నువ్వు యెహోవా చెప్పు ఆలోచనను త్రోసివేయొద్దు అని. దేవుని ఆలోచనను నువ్వు త్రోసివేయొద్దు, ఆయన ఆలోచనను తృణీకరించొద్దు అంటాడు. అంతేకాదు నీ తల్లి చెప్పు ఉపదేశం, నీ తండ్రి చెప్పే బోధ నువ్వు త్రోసివేయొద్దు, ఆలోచనను త్రోసివేయొద్దు అంటారు. అందుకే పెద్దోళ్ళు అంటారు పెద్దోళ్ళ ఆలోచన తీసుకోవటం మంచిదని. అందరు చెప్పండి ఏ ఆలోచన? నాయకులు చెప్పే ఆలోచన, సేవకులు చెప్పే ఆలోచన, మంచి ఆలోచన తీసుకుంటే నీకు ఎంత మేలో. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, తన ప్రజలైన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, యూదా జనాంగంతో మాట్లాడుతున్నాడు, దేవుడు కోరుకున్న యెరూషలేము పట్టణంతో మాట్లాడుతున్నాడు, తన ప్రజలు ప్రత్యేకపరచబడిన వారితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రత్యేకమైన జనాంగమని, దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తివని దేవుడు నిన్ను ఎన్నుకొని తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడనే ఆ స్పర్శ జ్ఞానం కానీ నీలో పని చేయకపోతే దేవుడు ఇలాంటి హెచ్చరిక నీకు పంపుతున్నాడు ఈరోజు. జఫన్యా గ్రంథం ద్వారా వాళ్ళకేళ్ళకి కాదు, భూమి మీద ఉన్న అందరికీ చెప్తున్న మాటలు ఇవి. లేకపోతే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులో నేను ఊడ్చివేస్తానని చెప్పిన మాటలు ఇవి. ఆహ్వానం పంపిన ఆయన ఆలోచన చెప్తున్నాడు. ఒక ఆహ్వానం వచ్చిందంటే మనం ఏం చేస్తామని చెప్పాను ఇందాక నేను. కూర్చుని ఆలోచన, రే పుస్తకం తీసుకురారా, చదింపుల పుస్తకం తీసుకురా. ఎప్పుడన్నా చేశారా లేదా? నిజంగా చేయలేదా? అబద్ధాలు చెప్పొద్దు మీరు. మా పుస్తకం తీసుకురా, ఆ పెద్ద పాత పెట్టెలో ఉంటుంది చూడు, దాన్ని తీసుకురా. అక్కడి నుంచి లిస్ట్ ఎప్పుడెప్పుడో వాళ్ళ నాయనమ్మ కాడ నుంచి దాంట్లో చదింపులు పెట్టినవి ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసి ఇళ్ళు ఎంత పెట్టారు? సూరమ్మ 20 రూపాయలు. తుచ్చి సూరమ్మ అయ్యా సూరమ్మ కాదమ్మా, ఏరమ్మ. ఆమె ఎవరు లేదు కదా మన సంఘంలో. దేవుడికి స్తోత్రం చెప్పండి. సూరమ్మ ఎంత పెట్టింది, ఏరమ్మ ఎంత పెట్టింది, ఇప్పాళమ్మ ఎంత పెట్టింది, ఇవన్నీ చూసుకొని మంచి చెడు ఆలోచన చేసుకొని అసలు పెళ్ళికి వెళ్దామా లేదా? లేదు వేరే పని ఉందనుకో, పెళ్లి కంటే ఇంపార్టెంట్ లేదు మనకేం పెట్టలా. వచ్చారు, బాగా తినిపోయారు శుభ్రంగా, కుటుంబం అంతా ఒక్కళ్ళకి చెప్తే 7 వచ్చారు, మొత్తం తినిపోయారు. ఇవన్నీ రావు ఆలోచనలో. ఎన్నిసార్లు అనుకోలేదు మనసులో, అనుకోలేదా? ఒక్కళ్ళని పిలిస్తే అంతమంది వచ్చారంట, 7 వచ్చారు. వీళ్ళు వత్త ఇంకా 4 తీసుకొచ్చినట్టు ఉన్నారు. 2-4 ఉంటారు ఇంట్లో, కానీ వీళ్ళు 7 ఎక్కడి నుంచి వచ్చారు? వత్త రే రారా, పలానా దగ్గర ఏముంది, ఆహ్వానం, భోజనం, విందు, ఇవన్నీ చూసుకుంటాం కదా. ప్రభువు కూడా తన ప్రజలకి ఆహ్వానం పలికాడు. ఆహ్వానం పలికినప్పుడు ఎలా పలికాడంటే, మీరు నా దగ్గరికి రండి, వస్తా మొదట నువ్వు ఏం చేయాలంటే అటు ఇటు తిరగటం మానాలి. తర్వాత రెండవది నీ హేయక్రియలను నా సన్నిధిలో నుంచి నువ్వు తొలగించుకోవాలి. సత్యమును బట్టి న్యాయమును బట్టి నువ్వు ప్రమాణంగా చేస్తే ఆయన యందు అతిశయమును ఆశీర్వాదం కలుగుతుంది. అప్పుడు కూడా దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఒకవేళ ఆహ్వానాన్ని కూడా నువ్వు తీసుకోకపోతే దాని గురించి రాబోతున్న శిక్షణ గురించి ఆయన 3వది ఏం చెప్పాడంటే ఆలోచన చెప్పాడు. నీ స్థితి ఎలా ఉందో ఆలోచన చెప్పాడు, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచన చెప్పాడు. ఆలోచన తీసుకుంటే వాళ్ళకి రాబోయేటువంటి ఉన్నతమైనటువంటి అభయాన్ని గురించి దయచేసి 3వ అధ్యాయంలోకి రండి. మీరు చదువుకుంటూ అలా వస్తే వాళ్ళ జీవితం చాలా భయంకరంగా ఉంది ప్రియులారా. రాబోతున్నటువంటి 6 వరకు మనం చదివాము. అయినను నీతిహీనులు సిగ్గు ఎరుగరు, నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలు పాడగును, ఒకడైనా సంచరించకుండా వారి వీధులు పాడు చేసి ఉన్నాను. జనము లేకుండా వాటి ఎందెవరును కాపురం ఉండకుండా వారి పట్టణములను లయపరిచిన వాడను నేనే. 7వ వచనం, దాని విషయమైన నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదరని నేను అనుకుంటుని. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని యందు ఇన్ని జరిగిన తర్వాత అయినా నీతి లేని వారు, సిగ్గెరగని వారు, ఏ మాత్రం దేవునికి విధేయత చూపని వారు, దేవుని మాట వినని వారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు, దేవుని యొద్దకు రాని వారుగా ఉన్నటువంటి వాళ్ళని గురించి అయినా సరే దేవుడు ఇంత ఉపద్రవం, నాశనం దాని మీదకి వస్తున్నా కూడా ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు తన ప్రజల పైన. ఏంటి ఆలోచన అంటే ఈ 7వ వచనంలో జాగ్రత్తగా మీరు చూడండి. దాని విషయమైన
నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని. అమ్మ చెప్పండి, శిక్షకు లోబడుదురని అనుకున్నాడు. దేవుడు తనకు లోబడతారని, శిక్ష నుండి కాపాడబడి వారు రక్షింపబడతారని, ఆయన తన యందు భయభక్తులు కలిగి ఉంటే వారు కాపాడబడతారని అనుకున్నాడంట. దేవుని ఆలోచన తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు ఒక ఆలోచన చేస్తున్నాడు నీ విషయమై. దేవుని శిక్షకు లోబడతావని, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే రాబోయే ఉగ్రతల నుంచి నువ్వు తప్పించబడతావని దేవుడు నీ ఎడల ఒక ఆలోచన కలిగి ఉన్నవాడుగా కనబడుతున్నాడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా ప్రియులారా? కానీ అన్నాడు అక్కడ 8 ఎల్లకు ముందు 7వ చివరిలో భాగంలో, నేను అనుకున్నాను శిక్ష భయభక్తులు నా యందు భయభక్తులు కలిగి వారు సర్వనాశనము కాకుండా నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుతారని నేను అనుకుంటే, దేవుడు అనుకున్నాడంట వాళ్ళు లోబడతారని, ఆయన వైపు తిరుగుతారు. కానీ అన్నాడు అక్కడ, కానీ వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాసక్తి గలవారు. అందరు చెప్పండి, లోబడతారని దేవుడు అనుకున్నాడంట. కానీ వీళ్ళు దేనికి అలవాటు పడ్డారంట? దుష్క్రియలు చేయడానికి. రాత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా మీకు? పాపానికి అలవాటు పడ్డ వాళ్ళకి నేను పాపంలో ఉన్నాననే అసహ్యం రాదు పాపం మీద అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎంతమందికి గుర్తుంది? పాయిఖానాలు ఎదురవుతూ ఉంటాయి, మరుగుదొడ్లు. ఎప్పుడన్నా చూసారా మీరు? బజార్లో గుంటూరు వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఒకవేళ రోడ్లో మీరు ప్రయాణం చేస్తున్నారు, బాత్రూమ్ కనపడింది, అక్కడికి రాగానే ఏం చేస్తారు? అమ్మో, కొంతమంది ఇక్కడ దాకా అక్కడికి వెళ్ళి తట్టలు ఆగం చేస్తారు, కానీ ఇక్కడే గుడ్డాటం పెట్టుకుంటారు అనమాట. అంత ఎలాంటి వాళ్ళు అంటే చాలా భయంకరమైన పనులు చేస్తారు, కానీ గుడ్డ మాత్రం ఇక్కడే పెట్టుకుంటారు. ముఖము భరించలేమమ్మో. మీరు చూసారా? మనకు పడదు. ఎందువల్ల గుడ్డాటం పెట్టుకుంటారు ముక్కుకి? ఆ వాసన, చెప్పండి, ఆ వాసన భరించలేం. అది మనకు పడదు. అందరూ చెప్పండి, అది మనకే పడదు. దాన్ని అసలు మనం సహించలేం. పాపం కూడా దేవుని పిల్లలకు అలాగే ఉండాలి. ఈ ముక్కుకు గుడ్డాటం పెట్టుకుంటే ఏమైంది? అసలు నీ మనసుకి, నీ హృదయానికి గుడ్డాటం పెట్టుకోవాలా. అక్కడ నీకు అసహ్యం రావాలి, పాపం మీద నీకు అసహ్యం రావాలా. అమ్మ అసలు దాటిపోయిందా? కొంతమంది ఊపిరి కూడా పీల్చరు. అమ్మా అని అప్పుడు ఊపిరి వదులుతారనమాట. అంత అసహ్యం అనమాట ఆ వాసన. విచిత్రం ఏంటంటే, ఆ బాత్రూములు గడిగేవాడు ఒకడు ఉంటాడు అక్కడ, ఆ దొడ్లో నీళ్లు పోయడానికి ఒకడు ఉంటాడు. చూసారా మీరు? ఆడెప్పుడన్నా ముక్కు గొడ్డాటం పెట్టుకోవడం చూసారా మీరు? ఎందుకని? వాడు గొడ్డాటం పెట్టుకోడు, వాడికి ఏం తెలియదు వాసన. ఎందుకో తెలుసా? దానికి అలవాటు పడిపోతాడు. అనండి, దానికి దారిని పోయే నువ్వైనా దొడ్లోకి వెళ్ళకపోయినా కూడా ముక్కు గుడ్డాటం పెట్టుకున్నావు, కానీ ఆ బాత్రూంలో ఉండి పొద్దుగుకులు నీళ్లు కొట్టి అక్కడే కూర్చొని డబ్బులు వస్తుంది, ఇట్రా డబ్బులు ఇచ్చిపో అంటాడు. లోపలికి కూడా వెళ్ళనీడు, ముందు డబ్బులు తీసుకుంటే కానీ లోపలికి వెళ్ళనీడాడు. ఆడు మాత్రం గుడ్డాటం పెట్టుకోడు. ఎందుకని చెప్పండి? వాడు ఆ వాసన పీల్చి ఆ పీతి వాసనలో అలవాటు అయిపోయి వాడికి అది చెడ్డ వాసన అని కానీ దుర్వాసన అని ఏమాత్రం అనిపించదు. ఈనాడు సంఘంలో దేవుని పిల్లలని అంచబడిన వారు పాపాన్ని ఎందుకు అసహించుకోవట్లేదంటే, పాపానికి ఏమైపోయారంటే అలవాటు పడిపోయారు. నీకు అసహ్యం అనిపించక, నీకు ఏం అనిపించదు. వాక్యం వింటావు కానీ గుచ్చుకున్నట్టు కొద్దిగా అటు చొరక అన్నట్టు అనిపిస్తుంది, కానీ మందిరం గడప దాటావంటే మళ్ళీ ఏమని పని చేయదు. అది వాక్యం పని చేయదు. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేనందుకు స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అయోమయంగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నిజమే కదా, పని చేయదండి. నేను కూడా ఆలోచించాను, వాడు ఎందుకు ముక్కు మూసుకోడు? దారిని వెళ్ళేవాళ్ళు ముక్కు మూసుకొని అది దాటిపోయిందా కట్టు కూడా చూడరు అన్నమాట. కానీ మరి అక్కడే ఉండి అన్ని పనులు చేసుకుంటూ అక్కడే 24 గంటలు కూర్చుంటాడు. గుడ్డ పెట్టుకుంటాడమ్మా వాసన అనడో. ఎందుకని? దానికి ఏమైపోయాడు? పాపానికి అలవాటు పడ్డవాళ్ళు పాపాన్ని అసహించుకోరండి. ఈనాడు చాలామంది పాపానికి ఏమైపోయారంటే అలవాటు పడిపోయారు. ఇదేముందని పాస్టర్ గారు 2 మాటలు చెప్తాడు, తర్వాత మామూలే కదా అన్నట్టుగా. ప్రభు ఆహ్వానాన్ని పలికిన ఆయన ఇక్కడ
ఆలోచన గురించి, వారికి రాబోతున్న శిక్షణను గురించి శిక్షణను గురించి ఆలోచన చెప్పాడు. వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే వారు సర్వనాశనం కాకుండా ఉండడానికి తన యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవిస్తారని ఆయన అనుకున్నాడంట. కానీ వీరు మాత్రం ఎలా ఉన్నారంటే దుష్క్రియలు చేసేవారుగా. అందరు చెప్పండి, ఏ క్రియలు చేసేవాళ్ళుగా అంటే అలవాటు అయిపోయినట్టుగా ఉన్నారు వీళ్ళు, అలవాటు అయిపోయినట్లుగా. మీరు చదవండి అన్నమాట 7వ వచనంలో, దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకులో బడుదురని నేను అనుకుంటాను. కానీ వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాసక్తి. అమ్మ ఏ ఆసక్తి అంట? ఈ పని మంచి పనులు చేయటానికి ఉన్నది ఈ ఆసక్తి. కొంతమందికి మంచి పనులు చేద్దాం, నేను రానులే. మంచి దుష్క్రియలు చేయటానికి మాత్రం ఫస్ట్ ఉంటుంది ఈ తల్లి. స్తోత్రం చెప్పండి. ఈ ఫస్ట్ అనమాట, నంబర్ 1 అక్కడ ఎవరు ఉంటారంటే ఈ తలకాయ ఉంటుంది. మంచి పనులు చేయడానికి రాదు ఆలోచన. దేవుని సన్నిధానంలో మంచి ఆలోచన రాదు. ఇక్కడ రాయబడింది, కానీ వాళ్ళు దుష్క్రియలు చేయుట యందు అత్యాసక్తి గలవారైది. ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎర్రపట్టుకొను దినము కొరకు కనిపెట్టుడి, నా ఉగ్రత నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుదును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చాను, నేను మీ మీదకే నిశ్చయించుకున్నాను, నా కోపాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది. ఇది రాబోయేటువంటి భయంకరమైన శిక్షను చూపిస్తూ ఉంది. ఇంతగా ఆహ్వానం పలికినా, ఇంతగా ఆలోచన చెప్పినా నువ్వు ఆహ్వానాన్ని తీసుకోకుండా, ఆలోచనను కానీ తీసుకోకుండా దేవుని ఆహ్వానాన్ని, ఆలోచనను, హెచ్చరికను కూడా పక్కన పెడితే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే భూమి అంతా కూడా రేపేం చేయబోతుందంటే పేతురు రాసిన పత్రికలో ఈ హెచ్చరికను మనం చదువుతాం. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో వాక్యం చూడండి. అందరూ కూడా వాక్యం చూడండి. 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టివి, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. భూమి దాని కృత్యాలన్నీ ఏం కాబోతున్నాయంటే అగ్నికి మైనము కాలి కరిగిపోయినట్లుగా కరిగిపోతుంది. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఇదిగో భూమి మీద అంతా కూడా నాశనం వస్తుంది, భూమి మీద సర్వం కాలిపోతుంది అని చెప్పాడు. ఆ దినాల్లో ఎవరైతే దేవుని వైపు తిరిగి మార్చుకొని ఆహ్వానాన్ని తీసుకున్నారే, ఆహ్వానాన్ని తీసుకున్న ఎవరైతే వారు, ఆలోచన తీసుకున్న వారు ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళని మాత్రం వాళ్ళలో నుంచి, ఆ నాశనంలో నుంచి ఏం చేయబోతున్నాడంటే ప్రత్యేకపరచబోతున్నాడు. చప్పట్లు కూడా దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. దయచేసి ఇప్పుడు రండి, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. 9వ వచనంలోకి రండి. అప్పుడు జనులు యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెద్దవులని. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయి నా జనులు కూషు దేశపు నదుల ఆవల నుండి నాకు నైవేద్యము తీసుకొని రాబడుదురు. ఆ దినము నా గర్వమును బట్టి సంతోషించు వారి నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరగబడి నీవు చేసిన
క్రియల విషయమై నీకు సిగ్గు కలగదో. దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషము నీ మధ్య ఉండనిత్తును. ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపము చేయరో, అబద్ధమాడరో, కపటములాడు నాలుక వారి నోట ఉండదో. ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురో. సియోను నివాసులరా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీలరా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులరా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. అందరూ గంభీరంగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు శిక్షార్హులు కావాలి, నాశనానికి గురి కావాలి. దేవుడు ఇక్కడ వారికి అభయాన్ని ఇస్తున్నాడు. అందరూ చెప్పండి, ఏమిస్తున్నాడు? అభయం అనండి. అభయం అంటే ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ కిందకు వస్తే ఆ 17వ వచనం దగ్గర నుంచి దయచేసి 20వ వచనం దాకా మనకేం కనబడుతుందంటే అభయాన్ని ఇవ్వటమే కాకుండా దేవుడు అక్కడ ఒక శ్రేష్టమైన ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆయన ఏమిస్తున్నాడు? ఆనందం. మీరు 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివితే వాళ్ళని దేవుడు ఖ్యాతితోనూ మంచి పేరుతోనూ వాడు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ వాళ్ళు అవమానపరచబడ్డారో, ఎక్కడ కించపరచబడ్డారో, ఎక్కడ తృణీకరించబడ్డారో వాళ్ళకి అక్కడ మంచి పేరు ఖ్యాతినిస్తానన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అభయం అంటే అప్పటిదాకా వాళ్ళు భయపడుతున్న వారుగా కనబడుతున్నారు. 13వ వచనం, ఇశ్రాయేలులో మిగిలిన వారు ఇక పాపము చేయరో, అబద్ధము ఆడరో, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఎవరి భయము లేకుండా. అందరు చెప్పండి, ఏ భయం లేకుండా? శత్రు భయం లేకుండా అభయాన్ని కలిగి జీవిస్తారని చెప్పాడు. ఇంకా మీరు వాక్యాన్ని చదవండి. 15వ వచనంలో తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనులు ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, నువ్వు ధైర్యము తెచ్చుకోను. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు భయపడద్దు, ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. అమ్మో ఇట్ట మెడకాయ అంటాం కాదమ్మా, పక్కన ఒకటి తిరిగి ముఖంకి వెళ్ళే తిరిగి నువ్వు భయపడబాక, భుజం తట్టి ధైర్యం తెచ్చుకో అని చెప్పండి. భయపడబాక, నువ్వు భయపడబాక, ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. అమ్మ నిద్రపోతున్నా పర్లేదు, తట్టి లేపండి, చెప్పండి. భయపడబాక, ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండని చెప్పండి. అంటాం కాదు, ధైర్యం. ప్రభు అంటున్నాడు, నువ్వు ఇప్పటి వరకు భయపడతా ఉన్నావు, ఇక్కడ అన్నాడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన నీ మీదకి రావాల్సిన శిక్షనంట కొట్టివేసి ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆయన వైపు మళ్ళుతామో, ఆయన వైపు తిరుగుతూ ఆయన ఆహ్వానాన్ని తీసుకుంటామో, ఆయన ఆలోచనను తీసుకుంటామో, అప్పుడు నీకు అభయం వస్తుంది, ఆ తర్వాత ఆనందం వస్తుంది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. రెప్పలు అంటారు వాటిని. ఏ కన్నులు? ఎక్కువ కన్ను రెప్పలు అంటే ఎట్టుంటాయంటే బలవంతంగా మూతలు పడతా ఉంటాయి అన్నమాట. తెరుచుకోవాలని కళ్ళు అనుకుంటాం కానీ బలవంతంగా మూతలు, దాన్నే వేకువ కన్ను రెప్పలు అంటారు. చాలామందికి ఇంకా వేకువ కన్ను రెప్పలు ఇంకా ఉన్నాయి, దాదాపు 8 కావస్తుంది ఇప్పుడు. పడదామా? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. కనపడలా? వినపడలా? స్తోత్రం, స్తోత్రం. చెప్పనాశక్యమైన సంతోషం, ఈ సంతోషమో నీకో కావలెనా, ఈ సంతోషమో నీకో కావలెనా, ఈ సంతోషమో నీకో కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో, సంతోషమే సమాధానం. ఆమేన్. పడదాం. సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నిత్య జీవమో నీకో కావలెనా, నీకో నిత్య జీవమో నీకు కావలెనా, నిత్య జీవమో నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్మో, నేడే యేసు నొద్దకు రమ్మో, సంతోషమే సమాధానమే. ఆమేన్.
ఎన్ని చెప్పినా ఆ సంతోషం రావట్లేదు. బలవంతంగా కడుగుతున్నారు చప్పట్లు, అంతేగాని సంతోషంగా కొట్టట్లేదు. మీరు, నాకు అర్థమవుతుంది. నరకం పడినట్టుగా తెచ్చుకొని బలవంతంగా కొడుతున్నారు. ఆహా నాయన తప్పదురా అన్నట్టు. కానీ అది సంతోషం కాదు. జనులు ఆయన యందు సంతోషం. ఒకటి చెప్తున్నాడు, ఇశ్రాయేలో, యూదా, నీవు ధైర్యం తెచ్చుకో, కార్యాలు చేసిన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీకు రావాల్సిన శిక్షణ ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆ మాటలు చూసారా? ఎంత సంతోషపడాలి మనం అండి, ఎంత సంతోషపడాలి. రండి వాక్యం 15 వచనం చూడండి. 15 3వ అధ్యాయంలో జఫన్య గ్రంథంలో 15, తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులనైనా వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట ఏ అపాయము నీకు సంభవింపదో. ఎంత చప్పట్లు కొడితే దేవుని రుణాన్ని తీర్చగలం. ప్రభు అన్నాడు, ఇక మీదట నీకు అపాయం సంభవించదు. యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు. దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. దేవుని వైపు తిరుగుతావా? దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడతావా? ఆయనకు లోబడడానికి నువ్వు ఇష్టపడతావా? పాపాన్ని గురించి హెచ్చరించిన దేవుడు ఆహ్వానం పలికాడు మొదటిది. తర్వాత ఆలోచన చెప్పాడు. మూడవది అభయాన్ని ఇచ్చాడు. అభయంతో పాటు ఆనందాన్ని కూడా ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆనందం అంటే ప్రియులారా, ఎంత ఆనందం అంటే ఓ చెప్పడానికి వీల్లేనంత ఆనందం. 17లోకి రండి. ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు మార్చుకొని దేవుని వైపు తిరిగితే దేవుడంట నిన్ను బట్టి ఏం చేస్తాడంట? హర్షిస్తాడట, సంతోషిస్తాడట. నువ్వు మార్చుకున్న దాన్ని బట్టి, నువ్వు దేవుని సన్నిధానంలో ఒక మంచి నిర్ణయానికి వచ్చిన దాన్ని బట్టి, నిన్ను దేవుడు రక్షించిన విధానం బట్టి ఆయన సంతోషించేవాడుగా, నువ్వు రక్షింపబడిన విధానాన్ని బట్టి, మార్చుకున్న విధానాన్ని బట్టి ఆయన నీ అందట బహుగా ఆనందపడి హర్షిస్తాడంట. ఆయన, నా కుమార్తె, నా కుమారుడు నా వైపు తిరిగారు, నా మాటకు లోబడ్డారు, నేను శిక్షను పంపిస్తానంటే సరి చేసుకున్నారని నువ్వు మారిన దాన్ని బట్టి దేవుడు నీ అందేం పడతాడంట? ఆనందపడి హర్షిస్తాడట. అందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దానివలన నీకు కలిగిన అవమానం, నీకు కలిగిన నింద, నీకు కలిగిన శిక్ష అన్నీ కూడా తీసివేస్తానన్నాడు. 19వ వచనంలోకి రండి ప్రియులారా. 19వ వచనంలోకి రండి. 18 కూడా చదవండి. నీ నియామక కాలం పండగలకు రాలేక చింతపడు నీ సంబంధులు నేను సమకూర్చుదును, వారు గొప్ప అవమానము నొందిన వారు. అందరు చెప్పండి, వారు గొప్ప. ఎందుకు అవమానం వచ్చిందంటే వాళ్ళ పాపస్థితిని బట్టి వాళ్ళు అవమానపడ్డారనమాట. అకాలమున నేను నిన్ను హింస పెట్టి వారందరినీ శిక్షిస్తాను, కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను, చెరగొట్టబడిన వారిని సమకూర్చుదును. వారు ఏ ఏ దేశములలో వారు అవమానం పొందిదిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తా. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడ అవమానపరచబడ్డారో అనండి. నువ్వు ఎక్కడెక్కడ అవమానపరచబడ్డా, ఎక్కడ నిన్ను అవమానపరిచారో, లోకంలో అవమానాన్ని ఎదుర్కొన్నావు, అక్కడే దేవుడు నీకంట ఖ్యాతిని, మంచి పేరు. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ధైర్యంగా ఉండి దేవుడు నీకు ఖ్యాతిని కలుగు చేస్తానన్నాడు. అర్థం కాలేదా? మంచి పేరు వస్తుందని చెప్పండి. ఏ పేరమ్మా? మరి ఇప్పుడు దాకా మనకి ఏ పేరు ఉందో, తిట్టుబోతని, తిరుగుబోతని, లేకపోతే ఏ పేరు ఉందో ఆ పేరుని దేవుడు ఏమని చేస్తాను అంటున్నాడంటే, నీ అవమానాన్ని నేను కొట్టివేస్తాను, నీకు నేను మంచి పేరు తెస్తాను, నీకు ఖ్యాతిని కలుగజేస్తాను అంటున్నాడు. 2 చేతులు ఎత్తి అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాలు వింటున్న తర్వాత దేవుని హెచ్చరికను తీసుకుంటావా? ఆహ్వానానికి లోబడతావా? అభయం ఇస్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు, శిక్ష ఉందని, దాన్ని అంగీకరిస్తావా? దేవుని ఆలోచన తీసుకుంటావా? అభయాన్ని ఇస్తాడు, అభయంతో పాటు ఆనందాన్ని ఇస్తాడు, ఖ్యాతిని ఇస్తాడు, ఘనతనిస్తాడు. దేవుని చిత్తం వైపు మళ్ళుకుంటే రేపు ప్రభు రాజ్యంలో, పరలోక రాజ్యంలో అతిశయం నీదే. పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు, గుర్తుందా? నేను ప్రభు నందు అతిశయపడతాను. అందరు చెప్పండి, ఎవరు నందు అతిశయపడతాను? ఎంతమందికి ఉంది అతిశయం? నాకు దేవుని యందు అతిశయం ఉందని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ?
దేవుని యందు అతిశయపడే వాళ్ళనిగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. దేవుని ఎదుట తల ఎత్తుకొని ఆశీర్వాదం పొందిన వారంగా దేవుని ఎదుట నిలబడదుము గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ జెఫన్యా గ్రంథంలో ఒక 4 ఆలోచనలు నేను మీ ముందు ఉంచాను. వాటిని బట్టి దేవునికి అప్పగించుకుందాం.